మీ పిల్లలు 10వ తరగతి పరీక్షలు రాశారా? తర్వాత ఏ సబ్జెక్ట్ తీసుకోవాలని మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఈ కార్యక్రమం మీకోసమే. సార్, ఇప్పుడు 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ తీసుకోవాలని మీరు సార్? ఎంపీసీ మరియు బైపీసీ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి సార్. జనరల్గా మనం ఎంపీసీలో వెళ్ళిపోతే చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ డ్రీమ్స్ ఉన్న పిల్లలు జనరల్గా పేరెంట్స్ ఏం చేస్తారంటే, మా పిల్లలకి మ్యాథ్స్లో రావచ్చు, నెక్స్ట్ మేము మ్యాథ్స్లోకి వెళ్తాము అంటే ఎంపీసీ తీసుకుంటాము, లేకపోతే ఎంపీసీ తీసుకుంటాము అన్న ఆ ఉద్దేశంతో ఉంటారు కదా. ఎంపీసీ ఎవరికి సూటబుల్ అంటే స్టూడెంట్స్ విల్ పిక్ అవుట్ ఆఫ్ ఫాస్ట్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న పిల్లలు వాళ్ళకి జనరల్గా ఎంపీసీ కోర్సు చాలా సూటబుల్. జేఈ మెయిన్స్కి ప్రిలిమినరీకి డిఫరెన్స్ ఏంటి సార్? జేఈ మెయిన్స్కి మరియు జేఈ అడ్వాన్స్ డిఫరెన్స్ ఏంటంటే, జేఈ మెయిన్స్లో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం 2,50,000 స్టూడెంట్స్ మాత్రం జేఈ అడ్వాన్స్కి చూసారు. ఎంట్రన్స్ ఎట్లా ప్రపంచంలో కనుక పెట్టారు సార్? అటువంటి టైంలో విద్యార్థులు ఎటువంటి ప్రిపరేషన్స్ కావాలి, వాళ్ళకి తల్లిదండ్రుల తోడ్పాటు ఎలా ఉంటుంది? మినిమం ఒక స్టూడెంట్ 3 hours ప్లేస్ నుంచి కండక్ట్ ఉంటుంది. అంటే he need to be sitting at one particular place at least for 3 hours. డాక్టర్ రాజ్ కుమార్ గారితో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఆదివారం ఉదయం 10 గంటలకు, తిరిగి సోమవారం సాయంత్రం 6 గంటలకు. తప్పక చూడండి మీ ఏసియన్ ఎంటర్టైన్మెంట్లో.